దీపావళి కథ. రావణుడు అనే రాక్షసరాజు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లాడు. సీతను రక్షించేందుకు రాముడు మహాయుద్ధం చేశాడు. ఆయనకు హనుమంతుడు మరియు వానరసేన సహాయం చేశారు. రాముడు రావణుడిని సంహరించి సీతను తిరిగి తీసుకువచ్చాడు. 14 సంవత్సరాల తరువాత రాముడు, సీత, లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు వచ్చారు. ఆ ఆనందంలో ప్రజలు తమ ఇళ్ల ముందు, వీధులలోనూ దీపాలు వెలిగించారు. ఆ రాత్రి మొత్తం నగరం వెలుగులతో మెరిసిపోయింది. అదే రోజు నుండి దీపావళి పండుగగా జరుపుకుంటున్నారు. దీపావళి పండుగ యొక్క అర్థం: అంధకారంపై వెలుగు విజయం, అధర్మంపై ధర్మ విజయం, అసత్యంపై సత్య విజయం. ఈ రోజు ప్రజలు దీపాలు వెలిగించి, ఇళ్ళు అలంకరించి, పటాకులు పేలుస్తారు. అలాగే లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యం, ఆనందం కోరుకుంటారు. దీపావళి కథ నచ్చిందా? అయితే మరిన్ని ఇలాంటి తెలుగు కథలు, పండుగల విశేషాలు, ప్రేరణాత్మక వీడియోల కోసం దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. శుభ దీపావళి. వెలుగు మీ జీవితంలో సంతోషం నింపాలని కోరుకుంటున్నాం.